అయిపోయినాయి. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు గాక యాదవ కుర్మ సోదరులకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే, 2 లక్షల యూనిట్లు ఇవ్వకపోతే, అదేవిధంగా గొర్రె జీవాలకు ఇవాళ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడతామని చెప్పేసి కూడా ఇలా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాదిగా సోదరులను చూసి సిగ్గు తెచ్చుకొని చెప్పేసి ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ని బీర్లు అయ్యలేను, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్కు ఇవాళ నేను ఇలా పత్రికాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ 2 లక్షల యూనిట్లు ఎందుకు ఇప్పట్లేరు? మీరు అన్నారు కదా ఎలక్షన్లో ఓట్లేయంగానే ఎందుకు ఇస్తలేరు? మీరు ఎందుకు యాదవ కుటుంబ సోదరులు పట్టించుకుంటలేరు? వాళ్ళ ఎగ్జేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇవాళ బేషరత్గా గాంధీ భవన్ ముట్టడించినటువంటి యాదవ కుటుంబ సోదరుల మీద పెట్టినటువంటి కేసులు ఏమైనా ఉంటే తీసివేయాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ ఎజెండా, ఏదైతే వాళ్ళ యాదవ కుటుంబ సంఘాలు, యాదవ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ ధర్నా ఏదైతే ఉందో డెఫినెట్గా రేపు గ్రామాన స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్న ఈ అన్యాయాలు, మీరు గొర్రెల పంపిణీ యూనిట్ల పట్ల మీరు చేస్తున్న నిర్లక్ష్యం సంబంధించి డెఫినెట్గా గ్రామానికి వెళ్తాం. గ్రామాన మీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెడతామని చెప్పేసి కూడా